నమస్తే అండి, పరమేశ్వర భక్తి ఛానల్. ఈరోజు మనం బంగారు బల్లి వెండి బల్లి గురించి తెలుసుకుందాం. శ్రీ కంచి వెండి బంగారు బల్లిల దర్శనము సర్వ పాపములు నశించును. బంగారు వెండి బల్లి కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ఉంది. ఈ ఆలయం విష్ణువుకి అంకితం చేయబడింది. అలాగే బంగారు బల్లి సూర్యుడికి, వెండి బల్లి చంద్రుడిని సూచిస్తుంది. కంచి ఆలయంలో బంగారు మరియు వెండి బల్లిలకు సంబంధించిన పురాణ గాథ ఒకటి ప్రసిద్ధిలో ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవాళ్ళంట. వారిద్దరూ ఒకరోజు నదీ తీరం వద్దకు వెళ్ళి కుండలో నీళ్లు తీసుకొచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయము గుర్తించలేదు. అయితే అది గౌతమ మహర్షి గమనించారు. వాళ్ళ నిర్లక్ష్యాన్ని గౌతమ మహర్షి క్షమించలేదు. వారిని వెంటనే బల్లులుగా మారమని శపించారంట. శాప విముక్తి కోసం శిష్యులు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో వారికి విముక్తి లభిస్తుందని ఉపశమనాన్ని చెప్పారంట. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలో బల్లుల రూపంలో ఉండి స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారనే కథనం. కొన్నాళ్లకు వారికి శాప విమోచనం కలిగింది. ఆ సమయంలో వారికి సూర్యచంద్రులు సాక్షులుగా ఉన్నారట. వారిని బంగారు మరియు వెండి రూపంలో బొమ్మలుగా ఉండమని, భక్తులకు దోష నివారణ కల్పించమని ఆదేశించారంట. సాక్షులుగా ఉన్న సూర్యచంద్రుల బొమ్మలు కూడా వాటి పక్కనే ఉండడం ఆశ్చర్యార్థకం. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు. కంచి ఆలయంలో ఈ బల్లి బొమ్మల్ని తాకడం వల్ల ఇప్పటి వరకు బల్లెలు మీద పడిన దోషాలు ఏమైనా ఉంటే అవి నివారింపబడతాయని స్థల పురాణం చెబుతుంది. మరొక కథనం ప్రకారం సరస్వతీదేవితో శాప విమోచనం పొందిన ఇంద్రుడు ఇక్కడ బంగారు బల్లి, వెండి బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టుగా పురాణాల్లో చెబుతుంది. ఈ ఆలయాన్ని వరదరాజ పెరుమాళ్ ఆలయం కంటే కూడా బంగారు బల్లి, వెండి బల్లి ఆలయంగా ఎక్కువ ప్రసిద్ధి చెందింది. ఇదండి కంచిలో ఉండే బంగారు మరియు వెండి బల్లి యొక్క కథ. మరెన్నో ప్రముఖమైన దేవాలయాల గురించి తెలుసుకుందాము. మీకు దేని గురించి తెలుసుకోవాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.